శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం, కీర్తిస్తూ ఉంటాం, కొనియాడుతూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటాం. ప్రియులారా, అయితే దేవుని సన్నిధిలో ఇట్టి ప్రార్థనలు చేయుచున్న ప్రతిసారి కూడా ఇలాంటి మహిమను మనం కనులారా చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ప్రార్థన చేయుచున్నగా ఆయన ముఖరూపం మారిన, వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెనని వ్రాయబడింది. దగదగ మెరిసెనని వ్రాయబడింది. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందలకడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చాలా చీకటి ఉండగానే లేచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చీకటి ఉండగానే ప్రార్థన చేయడం, లేకుంటే వేకువజామునే లేచి ప్రార్థన చేయడం, వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం, తర్వాత శిష్యులతో ప్రార్థన చేయడం, ఈ ప్రార్థనలన్నీ ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖరూపమే మారిపోతుందంట. ప్రియులారా, దేవుని సన్నిధానంలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం చీకటితోనే లేచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, భక్తుల జీవితాలను నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా ఈ అనుభవంలోనికి మనం వస్తాం. ప్రియులారా, మన ముఖము ఎలాగున మరి మన రూపం ఎప్పుడు మారుతుంది అని అంటే, ప్రార్థన చేసే కొలది పాపాలన్నీ మనలో నుండి తొలగిపోతుంటాయి, శోధనలన్నీ తొలగిపోతుంటాయి, అపవిత్రమైన క్రియలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ప్రియులారా, అందుకే మన రూపమంతా కూడా దేవుని రూపముగా మార్చబడినట్లుగా దేవుడు తన మహిమను అక్కడ కనపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, చాలామంది ప్రభునమ్మినటువంటి బిడ్డలు దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి, మొరపెట్టడానికి, దేవుని సన్నిధిలో పాడటానికి, వ్యక్తిగతంగా పాడడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇది ఆత్మలో కలిగేటువంటి ఆనందం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి చేయలేని పరిస్థితి, ప్రార్థన కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నీ మనం మౌనంగా ఉంటే సాతాను మనల్ని మూసిపెడుతూనే ఉంటుంది. ప్రియులారా, మనం అలాగుండకుండా ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, వాక్యం చదివేటప్పుడు వాక్యం చదవాలి. అయితే నువ్వు ఊరకున్నప్పుడు నీ హృదయము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఒంటరిగా నీకు ఇష్టమైన పాట నీ మనసులో పాడుకుంటూ ఉండాలి, నీ నోరు ఆ మాట పలుకుతూ ఉండాలి. అప్పుడు అపవాది క్రియలన్నీ దూరం అయిపోతూ ఉంటాయి. సకల సంతోషం చేత నీ ఆత్మ నింపబడుతూ ఉంటుంది. ప్రియులారా, అందుకే సర్వాధికారి ఆయన జీవితాన్ని మాదిరిగా ఉంచుటకై ఆయన టైం లేకుండా రాత్రి అనక పగలనక దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కనుకనే భక్తులు కూడా దాన్ని అనుసరించారు. ప్రియులారా, పగలనక రే అనక దేవుని సన్నిధిలో భక్తులు ప్రార్థించి ప్రభావాన్ని అనుభవించారు. ప్రియులారా, భక్తులు ప్రార్థించి శత్రువులను అణచివేశారు, భక్తులు ప్రార్థించి స్వస్థతలు పొందుకున్నారు, భక్తులు ప్రార్థించి అనేకుల ఆత్మల రక్షణార్థమై కార్యం జరిగించారు, అనేకులను ఆకర్షించుకున్నారు, అద్భుతాలు జరిగించారు, సూచక్రియలు జరిగించారు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా గొప్ప ప్రార్థన అనుభవంలోనికి మనం రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ఆత్మ పరవశం చెందుతూ ఉంటుంది. మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మ వశలమైపోతూ ఉంటాం. ఆత్మ మనకు దేవుని సంగతులను చూపిస్తూ ఉంటాడు. దేవుడు పరలోక పట్టణములో దూతల చేత స్తుతింపబడుచున్నటువంటి క్రియను, సింహాసనం మీద కూర్చున్నటువంటి క్రియను దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. అది ప్రార్థన చేస్తూ ఉంటే నీకు అర్థమవుతుంది. ఇలాంటివి ఎన్నోసార్లు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంగతులన్నీ నాకు చూపించాడు. ప్రియులారా, ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరితో మాట్లాడాలని కానీ, బయటికి వెళ్ళాలని కానీ, ఇంకో పని చేయాలని కానీ ఆత్మకు తొందర ఉండదు. ప్రియులారా, ప్రశాంతముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుడు చెప్తున్నటువంటి సంగతులు వినాలని, దేవునికి మన సంగతులన్నీ చెప్పుకోవాలని, దేవునికి మనకు ఒక సంభాషణ జరగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ప్రియులారా, ఈ సంభాషణ చేతని
మన సర్వశక్తిమంత్రి అయినటువంటి దేవాతి దేవుడు తండ్రికి ఆయనకు కలిగినటువంటి సంభాషణ చేత ఆయన ముఖము దగదగ మెరిసినట్టు ఆయన బట్టలు కూడా తెల్లనివైనట్టుగా వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ దేవుడు నా మొరలు ఆలకిస్తున్నాడు, నిశ్చయముగా నాకు సహాయం చేస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు కదా. నిశ్చయముగా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క ముఖ దర్శనాన్ని వెలుగును ప్రత్యక్షతను చూడబోతున్నావు. వింత కార్యములు సూచక క్రియలు దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. భక్తులు ప్రార్థించినట్లుగా, మన ప్రియరక్షకుడు ప్రార్థించినట్లుగా దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ ఇంట బయట సంఘంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. మీరే పరమరక్షకుడై, దేవాది దేవుడై, రాజుల రాజై, తండ్రి సర్వశక్తిమంత్రి అయినటువంటి మీరే తండ్రి వేకుని లేచి చీకటితోనే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా నా తండ్రి, మరి మీ ముఖము ప్రార్థనలో మారినట్లుగా, మీ వస్త్రంలో మారినట్లుగా మా ప్రార్థనా జీవితంలో మా ముఖములు కూడా, మా హృదయాలు కూడా, మా వస్త్రములు కూడా నా తండ్రి దగదగ మెరుగినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. తండ్రి మీకు స్తోత్రాలు. మీ నామాన్ని కీర్తిస్తున్నాను. మా ప్రార్థన మీరు ఆలకించినందుకే స్తుతిస్తున్నాను. ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకిస్తున్నందుకే, బిడ్డల ప్రార్థనలు ఆలకించి అద్భుత కార్యములు యేసుక్రీస్తు నామములో జరుగునట్లుగా ఘనకార్యము జరిగించినందుకే, మీ బిడ్డలను తండ్రి మీరు స్వస్థపరిచినందుకే స్తుతిస్తున్నాను. దీవెనిచ్చినందుకే స్తుతిస్తున్నాను. ఆయుష్ ఆయురారోగ్యం ఇచ్చినందుకే స్తుతిస్తున్నాను. మీ బిడ్డలందరూ యేసుక్రీస్తు నామములో దీవించబడుతురుగాక. వారి కొరతలన్నీ తీర్చబడునుగాక. ప్రార్థనా పరులై జీవించుదురుగాక. మీ దర్శన భాగ్యం మీ బిడ్డలు అనుభవించుదురుగాక. మీ కృపతో మీ బిడ్డలందరూ నింపబడుదురుగాక. ఈ దిన దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా మీ బిడ్డలు అనుభవించుదురుగాక. ఈ శుభదినాన బర్త్డేలు, మ్యారేజీలు జరుపుకున్న బిడ్డలకును దీవెన కలుగునుగాక. నా యేసురక్షకుడా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారములు, వివాహ విషయంలో మీరు కృప చూపించి క్రొత్త వ్యక్తులను వారింటికి పంపి ఘనకార్యములు జరిగించినందుకే స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.